రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఆమెకు ఊరట దక్కలేదు. కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది అన్న ఈడీ వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు పిటిషన్ను తిరస్కరించింది. ఇక తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున చదివించేందుకు తల్లిగా నైతిక మద్దతు ఇచ్చేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. ఈ మేరకు మార్చి 26న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 4న విచారణ చేసిన రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ భవేజా తీర్పు రిజర్వ్ చేశారు. కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం 16 ఏళ్లలోపు వారు మహిళలకు బెయిల్ ఇవ్వొచ్చని వాదనలు వినిపించారు. తల్లి పాత్రను ఎవరు భర్తీ చేయలేరని, కవిత కుమారుడు ఎగ్జామ్ యాంగ్జైటీలో ఉన్నాడని అన్నారు. కవిత జైల్లో, కవిత భర్త న్యాయ పోరాటం కోసం ఢిల్లీలో ఉన్నారని తెలిపారు. ఇక ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే కవిత బెయిల్ను ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వ్యతిరేకించారు. లిక్కర్ కేసు, మనీ లాండరింగ్ వ్యవహారంలో కవిత సూత్రధారి అని, కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను, ఆధారాలను తారుమారు చేస్తారన్నారు. కవిత అరెస్టుతో కేసు కీలక దశకు చేరిందని, బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. గతంలో అప్రూవర్గా మారిన వ్యక్తులకు కవిత బెదిరించారన్న ఆధారాలను కోర్టు ముందుంచింది ఈడీ. కవిత చిన్న కుమారుడి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, ఎటువంటి మెడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదని, అతడి పరీక్షలకు మద్దతు తెలిపేందుకు ఇతర కుటుంబ సభ్యులు ఉంటారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈడీ తరపున వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు కవితకు మధ్యంతర బెయిల్ను తిరస్కరించింది. కవితకు మధ్యంతర బెయిల్ తిరస్కరణతో కవిత తీహార్ జైల్లోనే ఉండనున్నారు. కవిత మధ్యంతర బెయిల్ను తిరస్కరించడంతో రెగ్యులర్ బెయిల్ను విచారించాలని కవిత తరపు న్యాయవాదులు కోరనున్నారు. గత విచారణ సందర్భంగా రెగ్యులర్ బెయిల్ పై ఏప్రిల్ 20న విచారణ చేపడతామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణతో హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నా రెగ్యులర్ బెయిల్ పై త్వరగా విచారణ జరపాలని కోరనున్నారు కవిత తరపు న్యాయవాదులు. లిక్కర్ కేసులో మార్చి 15న అరెస్టు అనంతరం 10 రోజుల ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఈ కస్టడీ ఇవాల్టితో ముగుస్తుంది. ఇవాళ కవితను కోర్టులో హాజరుపరచనుంది ఈడీ. కవిత కేసు పురోగతిని వివరించి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టును కోరే అవకాశం ఉంది. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తే కవిత మరో 14 రోజులు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. ఇక మరోవైపు మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కవితను అవినీతి కేసులో ప్రశ్నించేందుకు సిబిఐ సన్నద్ధమైంది. ఇప్పటికే తీహార్ జైలులో ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి పొందింది. అయితే కవితను సిబిఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై రేపు కోర్టు విచారణ జరగనుంది. కవితను ఎందుకో ప్రశ్నించాలనుకుంటున్నారో తెలిపేందుకు సమయం కావాలని సిబిఐ కోరడంతో ఏప్రిల్ 10కి కోర్టు వాయిదా వేసింది. అయితే కవితను ఏప్రిల్ 10 వరకు ప్రశ్నించవద్దని స్టేటస్ కో ఇవ్వాలన్న కవిత న్యాయవాదిని విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఇక కవితను జైల్లో ఎప్పుడు ప్రశ్నిస్తారు అనే సిబిఐ నిర్ణయంపై ఆధారపడి ఉంది. జైలు అధికారులకు ఒక రోజు ముందు సమాచారం ఇచ్చి సీసీటీవీ మహిళా కానిస్టేబుల్ సమక్షంలో కవిత స్టేట్మెంట్ను సిబిఐ అధికారులు రికార్డు చేయనున్నారు. ఒకవేళ కవిత విచారణకు సహకరించకపోతే ఢిల్లీ లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సిబిఐ కవితను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇదే తరహాలో గతంలో మనీష్ సిసోడియా, సమీర్ మహేంద్రు, అభిషేక్ బోయినపల్లి వంటి నిందితులు అరెస్ట్ అయ్యారు. ఒకవేళ కవిత కూడా అరెస్ట్ అయితే ట్రయల్ కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది.